ఇదే కనబడుతుంది. అలాగే గౌరవ స్వాగతం తెలియజేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. డయాస్ అందరు కూర్చోవాలి. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ఈనాటి ముఖ్య అతిథులు శ్రీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా, అలాగే గౌరవ ఎంతో ఘనంగా ఈరోజు మన జిల్లా రథసారథి పెద్దలు మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారి ముఖ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో నిర్వహించుకోవడం జరుగుతోంది. గౌరవ పెద్దల చేత ముందుగా జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్థానిక కౌన్సిలర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఈ యొక్క రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి. మేడే ఉత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ఎం సురేందర్ కుమార్ లేబర్ ఆఫీసర్ గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి బ్రీఫింగ్ కావాల్సిందిగా కోరుతున్నాను. మేడే సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి గారిని అలాగే గౌరవ అతిథుల చేతి మీద స్వీకరించడం జరుగుతూ ఉంది. తదనంతరం ప్రశంసా పత్రం నియమంగా స్వీకరించాల్సిందిగా కోరుతాం. మేడే సందర్భంగా వీరికి జిల్లా ఉపాధి బెస్ట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ వారిని మాదక ద్రవ్యాల నిర్బోధక ప్రతిజ్ఞ 2025. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. విజన్తో తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ మార్చడానికి ఈ వారం ఒకటి ప్రెస్టీజియస్ 99 డే ప్రజాపాలన
ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా ఈ వారం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మీద మనం ఫోకస్ పెడుతున్నాం. అండ్ ఇప్పటివరకు మనం చాలా అనేక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. సో మనందరికీ తెలుసు అది డ్రగ్ ఒకటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ సొసైటీ. డ్రగ్స్ అడిక్షన్ వల్ల ఒక వ్యక్తి తన హెల్త్ మాత్రమే కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ లాస్ కూడా చాలా అవుతుంది, వాళ్ళ కుటుంబానికి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మన జిల్లాలో ఈ డ్రగ్స్ అబ్యూస్ కోసం మనం జీరో టాలరెన్స్ పాలసీ నిర్వహిస్తున్నాం. అందరికీ కూడా మెడికి తర్వాత మనకి ఈరోజు మనం లాంచ్ చేసుకోబోతున్న ప్రోగ్రాము స్టేట్ గవర్నమెంట్ పరంగా కూడా మనకి ఈ బాల భరోసా ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసుకోబోతాం. అంగన్వాడీకి సంబంధించి మనం బేసిక్ పెట్టుకుంటా ఉన్నాం. తర్వాత బేసిక్గా అంగన్వాడీ టీచర్స్ ద్వారా కూడా పిల్లల్లో ఎంతవరకు హెల్తీగా ఉన్నారు అనేది మనం కొంత చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా అలాగే డేటా తీసుకుంటే సుమారుగా మన 20% వరకు పిల్లల్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని మన అంగన్వాడీ ద్వారా కూడా తెలియడం జరిగింది. కాకపోతే దానికి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మెడికల్ టీమ్స్ ఆర్బీఎస్కే టీమ్స్ మన దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకొని 0 to 5 yearsలో ఉన్న అన్ని పిల్లల్ని కూడా ఎస్పెషల్లీ విత్ ఫోకస్ ఆన్ ఏదైతే మన అంగన్వాడీస్ ద్వారా ప్రాబ్లమాటిక్ అని తెలిసిన పిల్లలందరినీ కూడా ఫోకస్ చేస్తూ అందరి పిల్లల్ని కూడా టెస్ట్ చేస్తే దీని ద్వారా ఏమైనా మన డిఫెక్ట్స్ ఏమైనా తెలిసినా కూడా, లేకపోతే ఇలా బానిస అయి ఉన్నా, లేకపోతే మన పిల్లల్ని కూడా మనం అవేర్నెస్ అవన్నీ రేస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి కూడా మన ఎస్పీ గారితో కూడా మనకి డిఫరెంట్ కార్యక్రమాలు కూడా ఈ వీక్లో మనం చేస్తూ ఉంటాం. అలాగే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది కూడా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. అగైన్ త్రూ దిస్ ఈ వేదిక ద్వారా మేము కోరుకునేది ఏంటంటే అవేర్నెస్ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నా కూడా మీరు తీసుకుని రావాలి. మన దగ్గర డ్రగ్ డిటెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనం వాళ్ళని ఏదో ఒక డ్రగ్ అబ్యూజర్లా కాకుండా మనకి ఒక విక్టిమ్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి అందులో నుంచి బయటకు తీసుకురావడానికి డ్రగ్ డిటెక్షన్ సెంటర్స్ అవన్నీ కూడా దాన్ని ట్రై చేస్తూ ఉంటాం. చలిగాలి మా రాజ్ కుమార్ వాళ్ళ చుట్టాలే పిల్లాడు రాత్రి అంతా పనిచేసి ఇవాళ పనిచేసే పిల్లలు చాలా తక్కువైంది. నైట్ టైంలో ప్యాకింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నడుచుకుంటూ పోతే వెనక నుంచి వెహికల్ కొట్టేసి వెళ్ళిపోయింది. కానీ మన పోలీసులు గొప్పగా ప్రయత్నించి ఆ వెహికల్ డ్రైవర్ అందరూ కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. అంటే ర్యాష్ డ్రైవింగ్ తోటి. సో మన ర్యాష్ డ్రైవింగ్ తోటి ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. నిన్న రాత్రి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వెనకాల కార్ లైట్ లో ముందట సైకిల్ మోటార్ ఎంత స్పీడ్ లో పోతుంది అంటే మినిమం 70-80 kilometers స్పీడ్ లో పోతుంది. ఆ బైక్ వాడికి అసలు లైట్ లేదు. వెనకాల కార్ లైట్లతో ముందర పోతుండు. అదేదో 30-40 kilometers స్పీడ్ కాదు, ఒక రేంజ్ లో వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఆ రకంగా వాళ్ళు ఎదుటి వాళ్ళకు కూడా మరణానికి కారణమవుతున్నారు. అన్యాయంగా అమాయకులు చనిపోతున్నారు. అంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కావచ్చు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇట్లాంటి ఈ 99 రోజుల కార్యక్రమంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా మందికి తెలుస్తలేదు. మన ఎస్పీ గారు మేమందరం కూడా కార్యక్రమం అటెండ్ అయినాం. వాళ్ళు ఏదైతే ఈగిల్ ఫోర్స్ పెట్టినరో మన ప్రాంతానికి కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇచ్చారు. అసలు అతను ఎవరనేది నాకే తెలియదు. సో అలాంటి వాచ్ ఉన్నదని చెప్పి మన ఇక్కడ ఎంతమంది మహిళలు, ఎంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. సో జాగ్రత్త అని చెప్పండి. ఇక్కడ మన ప్రాంతంలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అంటే ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళని పట్టుకోవడానికి. ఇంకా మేడం గారు చెప్పింది ఇంతకుముందే, మళ్ళీ ఐ డోంట్ వాంట్ రిపీట్. పిల్లలు ఎలా ఉండాలి, ఈ ఫోన్ల ద్వారా అట్రాక్ట్ అయ్యి ఏం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఇంకా మా మంత్రి గారు కూడా మాట్లాడింది. ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా ఈరోజు అరేంజ్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. మంత్రి గారి సూచన మేరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు కమ్ ఆల్ ద వే హియర్. థ్యాంక్స్ మేడం, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. సో మా మంత్రి గారు ఎలా ఉన్నారు కానీ కొంచెం ఫాలో అప్ చేస్తున్నాను. మేము కూడా చెప్తున్నా, మరి మా దగ్గర భారత్ సదన్ కొంచెం ఆగిపోయింది. ఓల్డేజ్ హోమ్ కూడా సారు ఇనాగ్రేషన్ చేసిరు. దాని కొంత కాంపౌండ్ అవన్నీ కూడా ఉన్నాయి. సార్ ఎట్లా దాని కింద ఉంటారు. అదేవిధంగా కూర్చోండి 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 కూర్చోండి. ఓకే ఓకే. డే కేర్ సెంటర్ లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈవెన్ సాయంత్రం 6 నుంచి 7 గంటల దానికి మెడిటేషన్ కూడా నడుతుంది. అదే ఆశోకలు కూర్చాయి. మళ్ళీ మంచి ముందు మాట ఇంతకుముందు చెప్పారు. మంచి మాటలు మైకులో చెప్పు, ఏమైనా అటు ఇటు చెవులో చెప్పాలి.
నువ్వు ఇంటి మనిషివి, అవి మంచిగా జరుగుతున్నాయి, జరిగేటి నేను బైక్లో చెప్తా. ఇవాళ కొద్దిగా అటు ఉంటే చెవులో చెప్పలేవు, మంత్రి గారు ఉండరు నిరుద్యోగంలో. సో డే కేర్ సెంటర్లో బ్రహ్మాండంగా ఈవినింగ్ మెడిటేషన్ కూడా చెప్తాను. అది నా దృష్టికి కూడా వచ్చింది. సీనియర్ సిటిజన్స్ కు మెడిటేషన్ కార్యక్రమం జరుగుతుంది. నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు. ఐఎమ్ ఆల్సో బికమింగ్ ఏ సీనియర్ సిటిజన్ అన్న, నాట్ వెరీ తప్పకుండా మనందరం కలిసి పనిచేద్దాం. చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న వాటిని మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఒకటి రెండు చిన్న చిన్న ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా మీరు సూచన చేయాలి, సర్దుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గౌరవ మంత్రి వాళ్లకు ఈనాడు ఇన్ని కార్యక్రమాలు ఎంతో బిజీ ఉన్న ఉదయాన్నే వచ్చారు. మేడం కూడా ఇద్దరు రావడం, కలెక్టర్ గారు, జిల్లా పాలనాధికారులు అందరూ కూడా ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ అభినందనలు. కార్మిక లోకానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ ఈగల్ టీం మన పర్యవేక్షణ చేసి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యం లోపల చట్టపరంగా కఠినమైన శిక్ష ఎవరైతే దానికి బాధ్యత వహించి ఆ విధంగా సరఫరా చేస్తున్న వారికి కఠిన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసిందనే విషయాన్ని మరి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి ఈరోజు మన యువత విషయం లోపల మనకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇలా వేదిక పైన ప్రజాప్రతినిధులుగా మేము కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికారులు ఎస్పీ గారు కానీ, మనం అందరం కూడా మనం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో యువతకు అవేర్నెస్ వచ్చే విధంగా, ఇప్పుడే మా మేడం అనిత గారు సెక్రటరీ గారు చాలా బాగా చెప్పినారు. ఒక్కసారి తీసుకోండి అని ఫ్రెండ్ ఒత్తిడి చేస్తే ఆ ఒక్కటి అనేది జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా మరి ప్రత్యేకంగా మనం అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మరి దానికి సంబంధించినటువంటి స్కూల్స్, హై స్కూల్స్ పిల్లలకు కూడా ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాల లోపల ఆ ఒక స్కూల్స్ టీచింగ్ పరంగా కూడా పిల్లలకు కూడా జాగ్రత్తగా మరి బోధన చేసి ఇలాంటి దానికి మీరు వైపు ఉండకుండా చూడాలని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కోరుకుంటూ, మరి డ్రగ్స్ ఎడిక్ట్ సంబంధించిన సెంటర్ లోపల మరి ఆ శాఖ మంత్రిగా ఇప్పుడే ఎస్పీ గారు అంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో అది రన్ చేస్తామంటారు. దానికి కాకుండా ఎన్జిఓస్ ఎవరైనా మా కలెక్టర్ గారు ఏ ఎన్జిఓ ఎలిజిబుల్ ఆర్గనైజేషన్ ఉంటే మీరు పంపించండి సార్. మన జిల్లా ఆ ఎన్జిఓ ఏదో సక్సెస్ఫుల్ ఎన్జిఓ ఎవరైనా ఉంటే ఏదైతే డ్రగ్ ఎడిక్ట్ సెంటర్ ఏదైతే ఉందో మా సెక్రటరీ గారు ఇమ్మడే దానికి శాంక్షన్ ఇస్తారు. వారి ఆధ్వర్యం లోపల మీ పర్యవేక్షణ లోపల మెడికల్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపల మా ప్రత్యేకంగా మా జగిత్యాల జిల్లాకు ఎక్కడైతే ఈ గాంజా తీసుకొని డ్రగ్స్ తీసుకొని బాగా ఎడిక్ట్ అయిపోతారు, పాపం తల్లిదండ్రులు ఆ కొడుకును కళ్ళ ముందర చూసుకుంటూ ఏడ్చుకునే పరిస్థితి లోపల మీరు ఆ సెంటర్లో తీసుకొచ్చి మీరు అడ్మిషన్ ఇప్పించినట్టయితే మా డిస్ట్రిక్ట్ సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంటు మా శాఖ ద్వారా ఆ సెంటర్ ఎన్జిఓస్ ద్వారా మంచి ప్రత్యేకమైన చికిత్స ఇప్పిస్తామనే విషయాన్ని మరి ఆ ఎన్జిఓ సెంటర్ ఎవరైతే ఈ జిల్లాలో సక్సెస్ఫుల్ సెంటర్ ఉందో ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ఆ సెంటర్ని ఏర్పాటు చేస్తానన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ, మన కార్మికులకు సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమైన విషయము నేను ఇక్కడ యువతకు తెలియజేసుకున్నాను. నిన్నగాక మొన్న 2 days కార్మిక శాఖ మంత్రి వచ్చినారు డాక్టర్ వివేక్ గారు. వారిని అడిగినాను, మా జగిత్యాల జిల్లా చాలా యువత చాలామంది ఉద్యోగం కోసం విదేశాలకు పోతుంటారు. విదేశాలకు పోతుంటాక చాలామంది మోసపోతారు ఏజెంట్ల ద్వారా, తిరిగి ఏడ్చుకుంటూ వస్తారు, ఆ ఏజెంట్ మోసం చేసేస్తారు. దయచేసి అన్న ఏదైతే మీరు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ట టామ్కామ్ అనే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేకంగా మన జగిత్యాల జిల్లాలకు 30 మంది యువత మీరు ఆన్లైన్ ద్వారా ఎవరైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకొని కలెక్టర్ గారికి ఎలిజిబిలిటీ పర్సన్స్ ఫస్ట్ ఫేజ్లో 30 మందికి టామ్కామ్ ద్వారా మీరు బయట దేశాలు పోయేందుకు ఉద్యోగపరంగా మీరు సొంతగా అక్కడ ఉపాధి పరంగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరించి ఆ విదేశంలో ఉన్నట్టు ఉద్యోగాలు ఇప్పించే విధంగా మన కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ గారు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఇలా కార్మిక సంక్షేమ కార్యక్రమం సందర్భంగా 30 మందిని మన జగిత్యాల జిల్లా నుంచి మరి సెలెక్ట్ చేసి మన కార్మిక శాఖ మంత్రికి ఆ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించి వారికి ప్రత్యేకమైన శిక్షణ లాంగ్వేజ్ ఏంటంటే మనం ఇక్కడ ఇజ్రాయెల్ పోతాం, వేరే యూరోప్ కంట్రీస్ పోతాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇబ్బంది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ సంబంధించిన విషయం కూడా ఇప్పుడే చెప్తున్నారు వారు ప్రత్యేకంగా దానికి సంబంధించిన విషయం ఏదైతే విదేశాలకు సంబంధించిన పీడీఓటీ ప్రీ డిపాచర్ ఫర్ ద ఓరియంటేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది పీడీఓటీ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ప్రత్యేకంగా వారికి ఆ సెలెక్ట్ ద్వారా ప్రభుత్వమే సొంత డబ్బులతో ట్రైనింగ్ ఇప్పించి విదేశంలో పట ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయించకుండా ప్రైవేటు వ్యక్తులు మోసపోకుండా అప్పులు చేసి ఉన్నాయో లేని అమ్ముకొని విదేశాలకు ఎవరైతే కుటుంబాలు అత్యంత బాధాకరమైన ఉన్నారో ప్రభుత్వం ముందుకు వస్తుంది. దశల వారీగా
అవైలబిలిటీ బట్టి ఈరోజు జిల్లాకు సంబంధించిన 30 మంది యువతను బయటి దేశాల